హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లికీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే మేము క్రిస్మస్ లైట్స్ చూడడానికి వెళ్తున్నాము. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉండే, ఎందుకంటే నా ముందు ప్రీవియస్ వీడియోలో అయితే నేను మీకు చెప్పాను డిసెంబర్ వస్తే ఇంకా ఫుల్ ఆన్ బ్యాంగ్ ఉంటుంది అని చెప్పేసి. గోబడే, థ్యాంక్ యూ. కమ్ యూ కమ్. సో ఫైనల్లీ డిసెంబర్ అయితే స్టార్ట్ అయింది అండ్ వీకెండ్కి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది మాకు. కానీ ఇక్కడ చూడ్డానికి అండ్ ఎంజాయ్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా లండన్లో డిసెంబర్ అంటే ఆ క్రిస్మస్ లైట్స్, డెకరేషన్స్, వింటర్ వైబ్స్ అన్నీ కలిసి మ్యాజికల్ ఫీలింగ్ వస్తాయి కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ అదే మాల్లో నుంచి అలా మనం బయటకు వచ్చేస్తే, అండ్ మాకైతే ఇక్కడ మా ఇంటి చుట్టూరు ఎవ్రీ స్ట్రీట్లో అయితే ఇలా డిఫరెంట్ డెకరేషన్స్ అన్నీ చేశారనమాట. సో మళ్ళీ నేను దానికి ప్రత్యేకంగా ఇంకో వ్లాగ్ తీసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో చాలానే ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు ట్రైన్ క్యాచ్ చేసేయడానికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలి కాబట్టి సో వీఆర్ హెడింగ్ టు రామ్ఫోర్డ్ స్టేషన్. సో మేమైతే స్టేషన్కి వచ్చేసాము. లండన్లో ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారండి. ట్రావెలింగ్కి చాలా ఈజీ అండ్ క్విక్గా ఉంటుంది. మనకి ఎవ్రీ 5 to 10 minutesకి ట్రైన్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ మనకైతే అస్సలు ఖాళీ లేదండి. మొత్తం స్టేషన్ అంతా కూడా అసలు ఫుల్ రష్ క్రౌడ్తో నిండిపోయిందనమాట. అండ్ మనం ఎక్కడైనా సరే ఎస్కలేటర్స్ కానీ ఇంకేమైనా యూజ్ చేసేటప్పుడు రైట్ సైడ్లో నుంచోవాలి, లెఫ్ట్ సైడ్ మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళకి ప్లేస్ వదిలేయాలి. సో స్టేషన్ అయితే మనకి మాల్కి కనెక్ట్ అయి ఉంది. అండ్ నేనైతే ఈ వీకెండ్లో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్కి ఉంది కాబట్టి సో లండన్లో ఈ వెస్ట్ ఫీల్డ్ మాల్కి అయితే వచ్చేసాను. మొత్తం అంతా కూడా ఫెస్టివ్ మూడ్లో మొత్తం నిండిపోయింది. ఆ లైట్స్ కానీ, మ్యూజిక్, క్రౌడ్స్ అన్నీ కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతుంది. సో నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి అసలు ఏం షాప్స్ ఉంటాయి, ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి, అసలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేశాను. ఆ తర్వాత నాకు కావాల్సిన థింగ్స్ కోసం అన్నీ సర్చ్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను షూ షాప్కి వచ్చేసాను. మా తమ్ముడు బర్త్డే వస్తుంది, సో వాడి కోసం అని చెప్పేసి వచ్చాను. వాడైతే ముందే ఎప్పటి నుంచో ఫ్రైడే సేల్ వస్తుంది ఇలాగా వెళ్ళు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో వాడి కోసం అని చెప్పేసి షూ అది సెలెక్ట్ చేయడానికి వచ్చాను. అండ్ వాడు కొన్ని బ్రాండ్స్ అవి చెప్పాడు, అవన్నీ చూసుకొని సర్చ్ చేసి ఇంకా సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. అండ్ ఇంకా మాల్లో ఆ క్రౌడ్ మధ్యలో ఐస్ క్రీమ్ షాప్స్ కనబడగానే అసలు ఆ కలర్ఫుల్ డెజర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ అసలు చూస్తున్నప్పుడు భలే థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ మనం ఇంకా చూడగానే ఆ స్పార్క్ అనేది వస్తుంది కదా. సో మేము కూడా అదే ఎక్సైట్మెంట్తో కొన్ని ఫ్లేవర్స్ అయితే టేస్ట్ చేసాము. అండ్ ఒక్కసారి మాల్ అది చూసుకుంటే ఎక్కడా ఖాళీ లేదండి. ప్రతి షాప్లో కూడా అసలు ఎక్కడ కూడా ప్రతి షాపు ఫుల్ బిజీ డిస్కౌంట్స్తో ఉందన్నమాట. నిజంగా ఒక్కొక్కరు ఆ ప్యాకింగ్ బ్యాగ్స్ ఫుల్గా స్మైల్స్తో ఫుల్గా బయటకు వస్తున్నప్పుడు భలే అనిపించింది. అండ్ లిటరల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అనమాట. అండ్ రేట్లు కూడా అలానే ఉన్నాయి. మన ఇండియన్ మనీతో కంపేర్ చేసుకుంటే మనకు అన్నీ ఎక్కువగానే కనిపిస్తాయి. అండ్ మనకైతే ఇక్కడ క్లిక్ అండ్ కలర్ట్ అని చెప్పేసి వెస్ట్ ఫీల్డ్లో ఒక షాపింగ్ ఈజీగా చేయడానికి క్లిక్ అండ్ కలర్ట్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ లండన్లో ఎక్కడైనా సరే ఇప్పుడు మనం యాప్లో ఆర్డర్ పెట్టగానే ఐటమ్ రెడీ అని మెసేజ్ వస్తుంది. సో మనం మాల్లోని డిజిగ్నేటెడ్ కౌంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి చాలా స్మూత్గా మన ప్రాసెస్ అనేది అయిపోతుంది అండ్ వెంటనే మన ఐటమ్ కూడా చేతిలోకి వచ్చేస్తుంది.
అండ్ ఇంకా మీకు తెలిసిందే కిడ్స్‌తో మనం మాల్‌కి ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చామంటే కంపల్సరీగా టాయ్ స్టోర్స్‌కి, ఆ ప్లే ఏరియాస్‌కి వెళ్తాం కాబట్టి, సో, ఆబ్వియస్‌గా మేము కూడా టాయ్ స్టోర్స్‌కెళ్ళాము. అండ్ చెర్రీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో, ఎవ్రీ టైమ్ వాడైతే ఏదో ఒక టాయ్ అయితే కొనుక్కొనే వస్తాడు. యాజ్ యూజువల్ అదే జరిగింది. అండ్ నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ భలే అనిపించిందనమాట. ఇలా పజిల్స్‌తో ఆడుకోవడం అది నేను కూడా మంచిగా ఒక 10 మినిట్స్ దాకా టైమ్ పాస్ అది చేశాను. అండ్ ఇంకా కిడ్స్‌కైతే ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాస్, పేరెంట్స్‌కి ఇలా షాపింగ్, ఫ్యామిలీకైతే పర్ఫెక్ట్ ఔటింగ్ అనే చెప్పచ్చు. మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. అండ్ ఇలాగ ప్రతి కార్నర్‌లో చాలా బ్యూటిఫుల్‌గా డెకరేషన్స్ అవి చేశారనమాట. అండ్ అగైన్ వి బ్యాక్ విత్ ద షాపింగ్. సో, ఇంక సేల్ అంటే డిస్కౌంట్స్ అనగానే ఇలాంటి వీకెండ్‌లో ఆబ్వియస్‌గా మనం షాపింగ్ కంటేనే వెళ్తాము. సో, అలానే చెర్రీకి కూడా మేము కొంచెం షాపింగ్ అదే చేసాము. అసలు క్వాలిటీ అయితే చాలా చాలా బావుందనమాట. అండ్ నిజంగానే ఆ స్పెషల్ డీల్స్ గానీ, ఆ క్రౌడ్, ఫన్ అయితే మంచి ఫెస్టివల్ ఫీలింగ్ అనే కలిసింది. ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపిచ్చింది. సో, మొత్తం షాపింగ్ అన్నీ ఇంకా చూసుకొని మేము కూడా బయటకొచ్చేసామనమాట. ఇంకా ఆ టైంలో ఇంకా రెస్టారెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఆ ఫుడ్ స్మెల్, హాట్ స్నాక్స్, ఆ అరోమా అంతా మంచిగా అనిపిస్తది కదా! సో, మేము కూడా ఇంకా క్రౌడ్‌లోనే ఆర్డర్ చేసుకొని, తినేసి అవన్నీ చేసుకొని వచ్చేసాము. సో, ఇంకా అంతా లైట్స్‌తో, స్పార్కిల్‌తో ఉన్నప్పుడు అసలు నిజంగా ఈ లండన్ నైట్స్ ఫుల్ క్రౌడ్‌తో ఉంటుంటే చాలా అనిపిచ్చింది. ఇలా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అండ్ బయటకైతే వచ్చేసాము. నిజంగా ఆ ఫెస్టివ్ రష్ నుంచి ఇంకా ఈ చిల్లీ ఎయిర్ అది చాలా మంచి ఫీలింగ్ ఉండే. తర్వాత ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నామనమాట. అండ్ ఇక్కడ ఈ వెదర్‌లో పిల్లలు ఇలా ఆడుకుంటున్నప్పుడు ఆ లైటింగ్స్ అవి చాలా బాగా అనిపించింది. సో, ఇంక మేము తర్వాత డిసైడ్ అయ్యి నియర్ బై స్టేషన్ నుంచి ట్రైన్ క్యాచ్ చేసి అలా కామ్‌గా ఆక్స్‌ఫర్డ్ డైరెక్షన్‌లో జర్నీ స్టార్ట్ చేసేసామనమాట. సో, ఇంకా ఆ మాల్ హజిల్ నుంచి ఇలా సైలెంట్‌గా రైడ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇంకా సూపర్ రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చింది. అమ్మ, అమ్మ పద. అసలు చూసారా నిజంగా లిటరల్లీ ఐ ఫీల్ లైక్ వాకింగ్ ఇన్‌సైడ్ ఇంటూ మై డ్రీమ్ అనమాట. ఆ లండన్ లైట్స్ చూద్దామని ఇలా బయటికి వచ్చగానే మొత్తం స్ట్రీట్ అంతా కూడా అక్కడికి రీచ్ అవ్వగానే ఆ క్రిస్మస్ మ్యాజిక్ ఇన్‌స్టాంట్‌గా ఫీల్ వచ్చేసింది. ఎంటైర్ స్ట్రీట్ మొత్తం కూడా గోల్డెన్ వైట్ లైట్స్‌తో చందమామలాగా ట్వింకిల్ అవుతుందనమాట. అండ్ ఇంకా నా ఓవర్ హెడ్ ఆర్చెస్‌లో స్లోగా ఆ ఫ్లైస్ అవి బ్లింక్ అవుతుంటే అట్మాస్ఫియర్ టోటల్‌గా ఫెస్టివ్ మూడ్‌లో మారిపోయింది. అండ్ నాకైతే ఇలా రోడ్ మధ్యలో, స్ట్రీట్స్ మధ్యలో ఇలా చాలామంది లైవ్ అప్డేట్స్ ఇస్తూ స్ట్రీట్ మ్యూజిషియన్స్ వాళ్ళందరినీ చూసినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ అయితే నడుస్తుంది. అండ్ పీపుల్స్ అయితే మొత్తం స్ట్రీట్స్ అంతా కూడా ఖాళీ లేకుండా ఫోటోస్ తీసుకుంటున్నారు. అసలు
ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ, ఆ ఫ్యామిలీ లాఫ్స్ వాళ్ళ స్మైల్స్ చేస్తూ, వాక్ చేసుకుంటూ అందరూ సేమ్ ఫెస్టివ్ హ్యాపీనెస్‌లో షేర్ చేసుకున్నట్టు ఫీల్ వచ్చేసింది. అండ్ నాకైతే ఆ క్రిస్మస్ గ్లోలో కొంచెం టైం స్పెండ్ చేసి, ఇలా లైట్స్ మధ్యలో స్లోగా నడుస్తూ లండన్ వింటర్‌లో జరిగే స్పెషల్ వైబ్స్ అన్నీ ఎంజాయ్ చేసేసాము. అండ్ ప్రతి కార్నర్ స్ట్రీట్‌లో కూడా ఒక్కొక్క డిఫరెంట్ థీమ్స్‌తోని ఇలా డిఫరెంట్ లైటింగ్స్ అవి పెట్టారనమాట. సో, నేను నాకు వీలైనంత వరకు అన్నీ క్యాచ్ చేసి క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ నాతో పాటు మీరు కూడా ఇలానే చూసి ఎంజాయ్ చేయండి. We do like a newborn street Christmas lights, Regent Street, Oxford Street. Sorry. Cherry lagi ya. Cherry sit. సో, చూసారుగా మేమైతే ఈ లైట్స్ మధ్యలోనే ఒక మంచి బైక్ రైడ్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. నిజంగా ఈ క్రిస్మస్ లైట్ మధ్యలో మేము ఆ బైక్ రైడ్‌లో చేసిన మొమెంట్ అయితే అసలు చాలా ఎంజాయ్ చేశాము. అండ్ చాలా మ్యాజికల్‌గా కూడా ఉంది. ఆ బైక్స్ మీద స్లోగా మనకి పైనుండేవి ఇలాగ లైటింగ్స్ గ్లైడ్ అవుతుంటే, ఆ గోల్డెన్ అండ్ వైట్ ఆర్చెస్ పైనుంచి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఆ లైట్ రోడ్ ఒక గ్లోయింగ్ టనల్ లాగా క్రియేట్ చేశాయన్నమాట. సో, మనకైతే ఈ రైడ్ మొత్తం వచ్చేసి 10 మినిట్స్ అనమాట. సో, మనల్ని అలా తిప్పుతూ తీసుకెళ్ళి అన్ని స్ట్రీట్స్ చూపిస్తారు. కానీ వెళ్తున్నప్పుడు ఆ కోల్డ్ ఎయిర్ ఫేస్ మీద హిట్ చేస్తున్నప్పుడు, ఆ క్రౌడ్‌లో అందరూ నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ అలాగా లైట్స్ మధ్యలో వాక్ చేసుకుంటూ, ఆ క్రిస్మస్ మ్యూజిక్ డిస్టెన్స్‌లో ఎకో అవ్వడము అసలు చాలా అనిపించింది. అన్నీ కలిసి రైడ్‌ని పర్ఫెక్ట్ ఫెస్టివల్ థ్రిల్ లాగా ఫీల్ అనిపించిందనమాట. అండ్ నిజంగా ప్రతి స్ట్రీట్ కూడా చాలా డిఫరెంట్ డెకార్ లైటింగ్స్‌తో చాలా అందంగా, బ్యూటిఫుల్‌గా డెకరేషన్ చేశారు. అండ్ ఈ స్ట్రీట్స్ మధ్యలో డిఫరెంట్ లైట్ డిజైన్స్ చాలా క్రియేటివ్‌గా, మ్యాజికల్‌గా ఉన్నాయన్నమాట. నిజంగా ప్రతి ఒక్క షాండ్లియర్ కూడా అసలు ఈ షాండ్లియర్ చూసారా? దాని షేప్ ఇలా రోడ్డు మీద హ్యాంగ్ చేసి ఇలా ఉంచడం, అలా ఆర్చ్‌లో నుంచి మనం అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మోషన్ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. అసలు ప్రతి ఒక్క స్ట్రీట్ అయితే స్పార్కింగ్ టనల్ లాగా మారిపోయాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క షాప్ అయితే అడిషనల్ ఫెయిరీ లైట్స్‌తో ఇంకా మంచిగా హ్యాంగింగ్ బాబుల్స్ గానీ, ఆ టైనీ యానిమేటెడ్ డిస్ప్లేస్ అన్నీ కూడా చాలా ఫెస్టివ్ మ్యాజిక్‌తోని ఇంకా ఫుల్‌గా ఎన్హాన్స్ అయిపోయాయి. అండ్ పెడెస్ట్రియన్స్ వాళ్ళందరూ కూడా ఇలా వాక్ చేసేటప్పుడు ఆ బైక్ రైడ్స్ నుంచి వచ్చే సాంగ్స్ వింటూ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ప్రతి స్టెప్‌లో ఆ లైట్స్ రిఫ్లెక్షన్ చూసి టోటల్‌గా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మంచిగా వచ్చింది. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, వాటెవర్ మనం ఎలాంటి ఇదిలో ఉన్నా కూడా మన ఎంజాయ్‌మెంట్ మాత్రం ఎప్పుడు వదులుకోకూడదు. సో, నేనైతే ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉన్నా నా ఎంజాయ్‌మెంట్ అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా జస్ట్ మీ అరౌండ్ నో వన్ ఈజ్ వాచింగ్ మీ అన్నట్టే నేను ఎంజాయ్ చేస్తాను. ఇంకా మ్యూజిక్ నా చెవులో పడిందంటే మాత్రం ఇంకా ఫుల్ ఆన్ వైబ్ ఉంటానన్నమాట. అండ్ స్ట్రీట్ వైబ్ అయితే ఫుల్ ఎనర్జెటిక్‌గా ఉంది. సో, న్యాచురల్‌గా నేను స్మాల్ డాన్స్ స్టెప్స్‌తో స్టార్ట్ చేసేస్తాను. సో, ఇంకా మొత్తం ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఫుల్‌గా థ్రిల్ అయిపోయాను. సో, అదండి. అంత ఎంజాయ్ మూమెంట్‌లో అండ్ లాస్ట్‌లో మాకైతే ఆ బైక్ రైడ్ ఎంజాయ్ చేశాక ఒక స్మాల్ రియాలిటీ చెక్ అనేది ఉంటది గదా! సో, కొన్ని స్పాట్స్‌లో మనకి టూరిస్ట్ ట్రాప్ తప్పనిసరిగా మనం ఎక్కడో దగ్గర వాళ్ళకి ఇరుక్కుపోతాము. సో, ఆబ్వియస్‌గా మాకు కూడా అలానే అయింది. రైడ్ ఏమో £50 అని చెప్పాడు. 10 మినిట్స్ అని చెప్పాడు. సో, మేమైతే 10 మినిట్స్‌లో ఈ ట్రాఫిక్‌లోనే అయిపోతది కదా అని చెప్పి మేము ఒక 20 మినిట్స్ పెట్టుకున్నాము. సో, వాడేం చేశాడంటే సరే పిల్లలు ఉండాలి కదా అని చెప్పేసి రండి అని చెప్పి ఎక్కించుకొని రైడ్ అంతా అయిపోయాక £100 దొబ్బేశాడనమాట. సో, అది కొంచెం బాధ అనిపించింది. బట్ ఎనీవే
మనం ఏం జరిగినా ఇలాంటి తప్పులు తెలుసుకుంటాం కాబట్టి సో ఇంకా మా రైడ్ అయిపోయింది, ఎంజాయ్ చేసాము. ఇంకా మేము ట్రైన్ క్యాచ్ చేసి మా ఇంటికైతే వచ్చేసాము. అండ్ నేనైతే ప్రతిసారి ఇలా వీడియో తీసుకుంటూ అందరూ చూసి నవ్వుతున్నారు. సో ఇలా నేను స్మోక్ వస్తుంది, ఆ కోల్డ్ బ్రీజ్లోని ఇలా మనకి ఎయిర్ వస్తుంది కదా, హాట్ ఎయిర్. సో దానివల్ల అలా చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ నా వీడియో స్టార్టింగ్లో మీరు చూసారు కదా, మా ఇంటి దగ్గర ఉన్న మాల్ మొత్తం రోడ్స్ అంతా ఇలాగా డెకరేషన్ వైబ్స్తో స్టార్ట్ అయిందని. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నాకు వీలైతే నేను అది చేస్తాను. అండ్ మేమైతే మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ టెడ్డీ బేర్ మొత్తం అంతా కూడా ఫుల్ లైటింగ్తోని నింపేశారనమాట. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో అలా అక్కడ మ్యూజిక్ అది ప్లే అవుతుంటే సో నేను ఇంకా లిటరల్లీ చెప్పాను కదా, సో మ్యూజిక్ వస్తే మాత్రం ఆబ్వియస్గా నా బాడీ షేక్ అవుతుంది. సో అలానే నేను కొంచెం డాన్స్ అది వేసి ఎంజాయ్ చేసి వచ్చేసాను. మీకోసమే చూడండి, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని పరిగెత్తుకుంటూ వస్తున్నా. గాయ్స్, సో ఇదనమాట మన లండన్ నైట్ లైట్స్, ఆ రైడ్స్ కానీ క్రిస్మస్ ఫెస్టివ్ వైబ్స్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎప్పుడైనా సరే మనము ఎంజాయ్ చేసేటప్పుడు ఆ వైబ్ ఇంపార్టెంట్ కదా. సో నేనైతే ఫుల్గా మెమరీస్ ఫర్ ఎవర్ గుర్తుండిపోయేలాగా క్రియేట్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ అడ్వెంచర్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ.